తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కాకినాడలో వైసీపీ శ్రేణులు అన్నదాతకు అండగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా పార్టీ ముఖ్య నేతలతో కలిసి జడ్పీ సెంటర్ నుండి ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం కార్యాలయం వద్ద నిరసన తెలిపి జిల్లా జాయింట్ కలెక్టర్ కి కూటమి సర్కార్ రైతులకు చేసిన దగాపై వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ నిరసన కార్యక్రమంలో కాకినాడ మాజీ ఎంపీ వంగ గీత, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నాగులపల్లి ధనలక్ష్మి, వైసీపీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం, శాసన మండలి సభ్యులు అనంతబాబు, పార్టీ నాయకులు దౌలేరు దొరబాబు, యనమల కృష్ణుడు, ముద్రగడ గిరి, మహిళా నాయకులు లక్ష్మీ శివకుమారి తదితరులు పాల్గొన్నారు. మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కాకినాడ జిల్లాలోని నాయకులందరం కూడా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఒక ర్యాలీగా వచ్చాం. ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రాన్ని కూడా ఇచ్చాం. మీకు తెలుసు, 7 నెలల పరిపాలనలో సూపర్ 6 అమలు చేయకపోగా వాళ్ళు అమలు చేసే సూపర్ 6 ఏంటంటే కక్ష సాధింపులు చేయడం, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు పెట్టడం, రైతుల్ని గాలికి వదిలేయడం, ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా హామీల గురించి ఎవరన్నా అడిగితే వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి వేధించడం, ఉచిత ఇసుక ఆ పేరుతో దోపిడీ, ఇంకా లిక్కర్ పాలసీ మీకు తెలుసు. ఈ విధంగా అసలు సూపర్ 6 వదిలేసి ఈ కొత్త సూపర్ 6 తీసుకొచ్చి వాళ్లే సొంతంగా ఒక రాజ్యాంగాన్ని రాసుకుని రెడ్ బుక్ అని ఆ రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతూ ఎప్పుడో మేము చదువుతూ ఉండేవాళ్ళం మన అందరం పూర్వం. అలాంటి సంఘటనలన్నీ రాష్ట్రంలో పరిచయం చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని చేసినా వైఎస్ఆర్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా చెప్పి ఈ రోజు నుంచి ఆందోళన కార్యక్రమాలని ప్రారంభింపజేసి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయాన్ని రాష్ట్రానికి తొలిసారిగా ఇంట్రడ్యూస్ చేసి క్రమం తప్పకుండా చెప్పిన డేట్కి ఇచ్చేవారు. నేను వస్తే 20,000 ఇస్తాను రైతుకి అని చెప్పిన చంద్రబాబు నాయుడు కన్వీనియంట్ గా ఆయన హామీ మర్చిపోయి ఈ 7 నెలల కాలంలో కనీసం ₹1 ఇవ్వలే. మొన్న వచ్చిన తుఫాన్లకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీని ఏ సీజన్ లో ఆ సీజన్ ఇచ్చే కార్యక్రమం చేసేవారు. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేశారు. ఇంతకుముందు ఈ క్రాప్ చేయించుకుంటే చాలు ఉచిత పంటల బీమా ఆటోమేటిక్ గా వచ్చి వేలాది కోట్ల రూపాయలని వాళ్ళకి బీమా కింద ఈ రాష్ట్రంలో 5 ఏళ్ల కాలంలో ఇచ్చిన పరిస్థితి నుంచి ఈ రోజు మీకు మీరే ప్రీమియం కట్టుకోండి, లేకపోతే మీరు చావండి అని గాలికి వదిలేసిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. దాంతోపాటు ఇంకా ధాన్యం కొనుగోలు అయితే చాలా భయంకరమైన పరిస్థితి. గతంలో వేలు పట్టి నడిపిస్తాను రైతుని చెప్పి రైతు భరోసా కేంద్రం దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియ మొదలుపెట్టి ఏ మిల్లుకి అమ్మితే మీకు పూర్తిగా ఈ పరిహారం ఏదైతే దాని విలువ తగ్గకుండా వస్తుందనేది నిర్ణయించి ఆ మిల్లుకే మద్దతు ధర వచ్చే విధంగా తోలించిన పరిస్థితి నుంచి సినీ నటుడు అల్లు అర్జున్ హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆయన కోర్టులో ప్రవేశపెట్టారు. పుష్ప 2 మూవీ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ఈ కేసుకు సంబంధించిన పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టును ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సైతం ఖండించారు. పుష్కరాల సమయంలో ఏపీలో జరిగిన ఘటనలు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మీటింగ్ లో జరిగిన తొక్కిసలాటను గుర్తు చేస్తూ పోలీసులపై ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు కందుకూరు వెళ్లినప్పుడు తొక్కిసలాటలో 8 మంది, గుంటూరులో 3, పుష్కరాల్లో 23 మంది చనిపోయారని గుర్తు చేశారు. మరి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారా అని ప్రశ్నించారు. రాజకీయ నాయకులకు ఒక న్యాయం, నటులకు, సామాన్య ప్రజలకు మరొక న్యాయమా అని కేఏ పాల్ నిలదీశారు. It's a total shock that Pushpa actor Allu Arjun is arrested as per the media reports. When Chandrababu Naidu conducted political rallies, 8 people died in Kandukur, 3 people died in Guntur, and in Puskaral time, Chandrababu did a huge stunt where 23 people died. Did the police arrest him? Did the police call him to the police station? Did the police question him? Wow! For powerful political leaders, one standard. For ordinary people and actors, other standard. Chudandi, Pushpa actor Allu Arjun ni ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారట. కారణం ఏంటి? ఆయన ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు బీడులో తల్లి కొడుకు చనిపోయారట. మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో 8 మంది చనిపోయారు. చంద్రబాబుని అరెస్ట్ చేశారా? పిలిచారా పోలీస్ స్టేషన్ కి?
గుంటూరులో 3 చనిపోయారు. 2019లో పుష్కరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు 23 ఎంతమంది చనిపోయారు. ఆర్టికల్ 14 వయలేషన్. వెంటనే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆయన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని క్వశ్చన్ చేస్తాను. ఆర్టికల్ 19 నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గా ఈ క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను. ఈ వీడియో మీడియా మిత్రులు అందరికీ షేర్ చేయండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, పొలిటికల్ కరప్షన్ ని అంతం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. పాలకొల్లులో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా 6 రోజుల్లో 1002 కోట్లు గ్రాస్ కలెక్షన్ వసూలు చేసిన సందర్భంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరాలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మారుతి థియేటర్ వద్ద ఫ్యాన్స్ కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు 6 రోజుల్లో 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసిన చిత్రాలు లేవని అన్నారు. ఇది అల్లు అర్జున్ కు మాత్రమే సాధ్యమైందని అన్నారు. పాలకొల్లు బిడ్డగా శ్రీ అల్లు అర్జున్ గారు భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక చరిత్ర సృష్టించారు. పుష్ప 2 రిలీజ్ ద్వారా, గతంలో పుష్ప 1 ద్వారా భారతీయ చలనచిత్ర చరిత్రలో మనకి తెలుగు చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా కలగా ఉన్నటువంటి జాతీయ ఉత్తమ నటుడు అవార్డుని పుష్ప చిత్రం ద్వారా సాధించడమే కాకుండా పుష్ప 2 ద్వారా 12,000కు పైగా స్క్రీన్లో రిలీజ్ అయ్యి సినిమా అతి తక్కువ రోజుల్లో 6 రోజుల్లో, కేవలం 6 రోజుల్లో 1002 కోట్ల గ్రాస్ వసూలు చేసి చలనచిత్ర చరిత్రలో ఒక రికార్డు సృష్టించిన సందర్భంగా పాలకొల్లు టౌన్ వైడ్ అర్జున్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా చిత్రంలో అత్యద్భుతంగా నటించిన అల్లు అర్జున్ గారికి, చిత్రాన్ని చిత్రీకరించినటువంటి దర్శకులు సుకుమార్ గారికి, వివిధ నటులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించాలని కోరుకుంటూ జై బన్నీ. చలనచిత్ర సరికొత్త ప్రపంచంలోని సరికొత్త రికార్డు సాధించిన మన పాలకొల్లు ముద్దుబిడ్డ శ్రీ అల్లు అర్జున్ గారు కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్లు ప్లస్ 1000 కోట్లు సాధించిన సందర్భంగా పాలకొల్లు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మేమందరం యూనిటీ కలిసి ఈ సెలబ్రేషన్ మరింత గొప్పగా చేసుకుంటున్నామని మాకు చాలా ఆనందంగా ఉంది. మరి పాలకొల్లు అల్లు అర్జున్ గారు ఇంకా ఎన్నో గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం. ఇలాంటి అవార్డులు మాకు ఎన్నో పాలకొల్లుకి తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాం. మేము పాలకొల్లులో పుట్టినందుగా అల్లు అర్జున్ గారి తరఫున చాలా గర్వపడుతున్నాం. జై బన్నీ, జై బన్నీ, జై బన్నీ. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ఈ నెల 14వ తేదీన నీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతయుత వాతావరణంలో జరిగేలా సహకరించాలని తహసీల్దార్ దుర్గా కిషోర్ తెలియజేశారు. దిగమర్రు, లంకల కోడేరు, వెలివెల, ఎస్ చిక్కాల, పూలపల్లి నీటి సంఘాల ఎన్నికలు జరగనున్నాయని అన్నారు. ఎన్నికల ప్రక్రియ ఈ నెల 14వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని తెలియజేశారు. పాలకొల్లులో జరిగేటటువంటి నీటి సంఘాల ఎలక్షన్లు ముఖ్యంగా మనకి 5 నీటి సంఘాలు ఉన్నాయి. 5 నీటి సంఘాలకు 14వ తేదీన నీటి సంఘాలకు ఎలక్షన్ జరుగుతుంది. దీనికి సంబంధించి 14వ తేదీ 8 గంటలకు ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ఎలక్షన్ ప్రక్రియలో నీటి సంఘాలు మనకి ఏదైతే ఉన్నాయో దిగమర్రు, లంకల కోడేరు, శివదేవం చిక్కాల, పాలకొల్లు, వెలివల్ల, వీటికి సంబంధించి జిల్లా పరిషత్ హై స్కూల్స్ దిగమర్రు జిల్లా పరిషత్ హై స్కూల్, లంకల కోడేరు జిల్లా పరిషత్ హై స్కూల్, శివదేవం చిక్కాల, పాలకొల్లు నీటి సంఘానికి సంబంధించి జిల్లా పరిషత్ హై స్కూల్ పూలపల్లి, వెలివెల నీటి సంఘానికి సంబంధించి జిల్లా పరిషత్ హై స్కూల్ వెలివెల్లందు 14వ తేదీన ఎలక్షన్ జరుగుతుంది. దీనికి సంబంధించిన ఓటర్లుగా ఉన్నటువంటి రైతులందరూ కూడా సంబంధిత టీసీలకు సంబంధించినటువంటి రూములు కేటాయించబడితే ఆ రూముల్లో ఉదయం 9 గంటల లోపే హాజరు కావాలి. దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఉదయం 9 గంటల లోపే ఓటర్లందరూ కూడా మీ యొక్క ఎన్నికలు జరిగేటటువంటి ప్రదేశాలకి చేరుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ ప్రాసెస్ 9 గంటల నుంచే స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా 9 గంటల లోపల ఎలక్షన్కి సంబంధించినటువంటి మీ యొక్క వెన్యూల్లో ఏదైతే గదులు ఉన్నాయో ఆ గదుల్లో కేటాయించిన గదుల్లో కూర్చోవాలి. ఎలక్షన్ సజావుగా జరిగేటట్టు అందరూ రైతులు కూడా పాలకొల్లు మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు, మనకి పక్క మండలాల నుంచి కూడా రైతులు వస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఓటర్లుగా ఉంటారు కాబట్టి కొన్ని నీటి సంఘాల్లో వారు కూడా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. రేపటి నుంచి రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. మనం ముందుగా పాలకొల్లు రూరల్లో రేపు ఉదయం 9 గంటలకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. రైతు సోదరులు ముఖ్యంగా మీ యొక్క రికార్డుల్లో, రెవెన్యూ రికార్డుల్లో ఏదైనా సవరణ చేసుకోవాల్సి ఉన్నా, మీ పేరు మార్పులు కానీ, అదేవిధంగా మీకు విస్తీర్ణాల్లో కానీ ఏదైనా తేడా ఉన్నట్లయితే
మీ భూ సమస్యలు మాత్రమే అక్కడ మీరు రిప్రజెంటేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది. మీకు ఇవి కూడా ఇవ్వడం జరుగుతుంది, ఎక్నాలజ్మెంట్స్. వాటిని పరిష్కరించి మీకు ఎండార్స్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కావున రైతు సోదరులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని రేపు పాలకొల్లు రూరల్ రెవెన్యూ గ్రామ పరిధిలో పంచాయతీ ఆఫీసులో జరిగేటటువంటి రెవెన్యూ సదస్సుకి అందరూ హాజరు కావాల్సిందిగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమానికి వేదికైన విజయవాడ నగరం 3 జిల్లాల నుంచి తరలివచ్చిన 25,000 మంది. పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యం, మా విజన్ అదేనన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. పుష్ప హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు భారీ బందోబస్తు మధ్య కోర్టుకు తరలింపు. అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్, న్యాయం అందరికీ ఒకేలా ఉండాలంటూ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.